ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం ముధవాడ టీడీపీలో చిచ్చు చెలరేగింది. రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒక వర్గానికి చెందిన వారి ఇంటిపై మరో వర్గానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 5గురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట మండలం బుధవాడ ఘర్షణపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, రెండు వర్గాల మధ్య ఘర్షణ గల కారణం ఏంటి? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స అయితే కూడా పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి గడిచిన కొద్ది రోజులుగా బుధవాడ గ్రామంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఎలాగైనా సరే రాబోయే స్థానిక ఎన్నికల సమయంలో తాము పైచేయి సాధించాలనే ప్రయత్నం టీడీపీలోనే ఈ రెండు వర్గాల మధ్య కూడా ఆధిపత్యం కొనసాగుతుంది. అయితే క్రమంలో గత రాత్రి మద్యం సేవించే సమయంలో ఇద్దరి మధ్య చెలరేగిన ఏదైతే చోటు చేసుకున్న వాగ్వివాదం ఈ ఘర్షణకు దారితీసిన మొదటగా గొడవపడిన తర్వాత ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసుకున్నారు. దాడి అనంతరం మరొక వర్గం ఇంటి మీద దాడి చేశారు. ఈ దాడిలో 5గురు గాయపడ్డారు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ దాడి అనంతరం వారిని విజయవాడ ఆసుపత్రికి తరలించిన సమయంలో అక్కడ కూడా మరొక మారు ఒకరితో ఒకరు దాడి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పోలీసులు జోక్యం చేసుకుని వారిని తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడకు తరలించిన పరిస్థితి. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు అయితే అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే గ్రామంలో టీడీపీ పార్టీలో అనేక చోట్ల ఇదే తరంగాలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఘర్షణలు చోటు చేసుకోవడం స్థానికంగా ఉన్న గ్రామస్తులు కొంత కలవరం చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు అశోక్? ఎవరిపైన చర్యలు తీసుకున్నారా? కేసులు నమోదు చేశారా? అంటే ఇంతవరకు అలాంటి కేసు నమోదు చేసినట్టుగా కూడా ఎక్కడ మనకి సమాచారం అయితే లేదు. అయితే గాయపడిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తారో లేదన్నది చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరు టీడీపీ పార్టీకి సంబంధించిన వర్గాల వారు కాబట్టి వారి మద్దతు అంటే ఎవరు ప్రధానమైన నాయకుడు మద్దతు ఎవరికి ఉందో తెలియని అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ముఖ్య నాయకులకు సంబంధించిన అనుచరులు అయితే కనుక ముఖ్య నాయకులు వాళ్ళ అనుచరులను కేసు నుంచి తప్పించే పరిస్థితులు అనేకం మనం చూస్తుంటాం. ఈ క్రమంలో పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు నమోదు చేసినట్టుగా కూడా మనకి సమాచారం లేదు. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.